ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములను తెలియజేయుచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఈ మాటను బట్టి సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నదో గ్రహించవలసిన అవసరత ఇక్కడ తెలియజేయబడుచు ఉన్నది. మొదటిగా ప్రతి జనములోనూ దేవునికి భయపడువారు ఉన్నారు అనేది. రెండవది గమనించినప్పుడు ప్రతి జనములోనూ కూడా నీతిగా బ్రతికేవారు ఉన్నారు, న్యాయంగా బ్రతికేవారు ఉన్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మూడవదిగా ప్రతి జనములోని నీతి న్యాయములను అనుసరించి బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఈ సృష్టి యావత్తులో దేవుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించడంలో మానవుడు అత్యధికంగా తృణీకార దృక్పథముతోనే దేవుణ్ణి గమనిస్తున్నట్లుగా లేదా గ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా దేవుణ్ణి నమ్ముచున్నాను లేదా విశ్వసిస్తున్నాను అంటే దేవుడు నా వ్యక్తిగతంగా నా ఒక్కనికి సంబంధించిన వాడు, వర్గాలకు కానీ వ్యక్తిత్వాలకు కానీ సంబంధించిన వాడు అనే అపోహతోటి ఇతర వ్యక్తులను లేదా ఇతర సమూహాలను తృణీకరిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు ఈ విధమైనటువంటి తృణీకార దృక్పథాన్ని బట్టి హానికరమైన ఇదిగో అభివృద్ధిని లేదా మంచితనాన్ని, సమాధానమును, నెమ్మదిని అనుభవించలేని, స్థిరపరచలేనటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తున్నటువంటి స్థితులను మనము చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుణ్ణి ఒక వర్గానికి ఒక వ్యక్తికి ఆపాదించడము అనేది ఇది తప్పు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అలాగే అది మంచిది కాదు, అది క్షేమకరమైనది, మానవ సంబంధాలకు ఆరోగ్యవంతమైనది కూడా కాదు అనేది ఇక్కడ బోధించబడుచున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. బైబిల్ యొక్క పరిధిని గమనించినప్పుడు కూడా దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆజ్ఞలు అనేవి ఇచ్చినప్పుడు సర్వ మానవులకు అవి అనుగ్రహించినట్లుగా వాటిని పాటించడం వలన మానవ సంబంధాలు, దైవ సంబంధాలు ఏ విధంగా బలపరచబడతాయి అనేది గ్రహించి బ్రతకడం కొరకు వాటిని అంగీకరించడం ద్వారా దేవుడు వారిని స్వీకరిస్తాడు అనే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఇచ్చినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే ఇదే బైబిల్ గ్రంథంలో మీకా ప్రవక్త తన గ్రంథంలో రాస్తూ, మీకా గ్రంథము ఆయన రాస్తున్నటువంటి మాటలు మనము పరిశీలన చేసినప్పుడు కూడా ఏ విధమైనటువంటి దృక్పథాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా వ్యక్తం చేస్తున్నాడు అంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదియే గదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అనగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి స్పష్టమైనటువంటి మాట ఏంటంటే మానవుడా. ఇక్కడ చూడండి, మాట్లాడుచున్నటువంటి పదం యొక్క ఆ వివరణ అర్థాన్ని మనం చూసినప్పుడు మానవుడా అని పలకబడుచు ఉంటున్నది. ఏదో వ్యక్తికి వర్గానికి సంబోధించినటువంటిదిగా కనబడతలేదు. అది ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు అంటే, ఆ యొక్క మనిషిని జ్ఞాపకం చేస్తూ ఏది మంచిదో ఏది చెడుదో నీకు తెలియజేయబడి ఉన్నది. మంచి ఏందంటే న్యాయముగా నడుచుకోవడం,
కనికరమును ప్రేమించడము, ఇదిగో దీన మనస్సు కలిగి ఉండడము, నీవు ఒక నీతివంతునిగా నీతిమంతమైనటువంటి జీవితమును కలిగి ఉండడమే దేవునికి ఇష్టమైనది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇదిగో అన్యుడైనటువంటి అనగా దేవునిని ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కొర్నేలు మంచి దైవభక్తి కలిగినటువంటి వాడు. అతని దాన ధర్మాలు కావచ్చు, అతడు చేయించున్నటువంటి పరిచర్యలు కావచ్చు, లేదా అతడు సలుపుతున్నటువంటి ప్రార్థనలు కావచ్చు, అతని జీవితం అంతా దేవుడు అంగీకరించే విధంగా అతని ప్రవర్తన ఉందండి. ఆయన దేవుణ్ణి ఎరిగినవాడు కాదు, అనగా ఆయన యూదీయ సాంప్రదాయంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు. యూద సాంప్రదాయంలో పుట్టినటువంటి వ్యక్తి కానప్పటికీ అతనిలో ఉన్నటువంటి నీతి, న్యాయము, యథార్థత, దైవభక్తి అనేది దేవుడు అంగీకరించే విధంగా అక్కడ ఆయన చూపించడం, ప్రదర్శించడము, జీవించడం మన జ్ఞాపకం చేయబడుతుంది. తద్వారా దేవుడు తన యొక్క భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి పేతురుని అతని దగ్గరికి పంపించి అతని కుటుంబానికి దేవుణ్ణి పరిచయం చేసి రక్షణ అనుభవాన్ని విశదీకరించినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా నాటి యూదీయ క్రైస్తవులము కూడా అంటరానితనము అనేది పెంచి పోషించబడుచున్నటువంటి సందర్భంలో క్రైస్తవత్వము అనేది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. క్రీస్తును అనుసరించేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఇలాంటి విభజించు ధోరణికి కానీ తృణీకరించు ధోరణికి కానీ అవకాశము లేనటువంటివి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు అని అవరోధములను, అడ్డుగోడలను అధిగమించి సకల ప్రజలకు దేవుని సువార్త అందించి సకల ప్రజలు దేవుని ప్రేమకు పాత్రులేనని నిరూపించే సందర్భము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి జనములోనూ దైవభక్తి కలిగినటువంటి వారు, నీతిగా నడుచుకునేటటువంటి వారు, దేవుడు అంగీకరించేటటువంటి కనికరమును, ప్రేమను కొనసాగించేటటువంటి వారు ప్రతి దైవభక్తి ప్రతి జనములో ఉన్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే 34వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పక్షపాతము చూపే వ్యక్తి కాదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేది అంగీకార దృక్పథము ద్వారా ఆయన యొక్క శిలువ శ్రమను, మరణ పునరుత్థానాన్ని, రక్షణ అనుభవాన్ని ఆ కుటుంబానికి ప్రకటించి ఆ కుటుంబంలోని వ్యక్తులకు ఆ బాప్టిజము అనేటటువంటి ప్రక్రియ ద్వారా రక్షణలోనికి నడిపించినటువంటి విధానము. ఇదిగో అన్య జనులలో ఉన్నటువంటి వారికి మొట్టమొదటిగా పెంతెకోస్తు అనుభవాన్ని వివరించిన సంఘటనగా ఇది చెప్పబడుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు కూడా దైవభక్తి కలిగి నీతి న్యాయములను అనుసరిస్తూ యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో తన జీవితాన్ని మనుగడను కొనసాగిస్తున్నటువంటి వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారికి క్రీస్తును పరిచయం చేస్తూ వారి రక్షణ అనుభవంలోనికి నడిపించేటటువంటి సాధనాలుగా ఉండగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే, మన జీవితాలు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సమకాలీన ప్రపంచంలో సగటు మానవుడు గమనించవలసిన ఈ యొక్క దేవుని ఉద్దేశం ఏమై ఉంది అంటే, ఇదిగో దేవుడు ఈ సృష్టి అంతటిలో దేవుడు అనేకులను ఆయన అంగీకరించే దేవుడు. ఏ విధంగా అంటే నీతి న్యాయములు, కనికరము, ప్రేమ, దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమును కలిగిన ప్రతి జనములోని ప్రతి వ్యక్తిని ఆయన అంగీకరించడానికి సిద్ధమైనటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, ఇదిగో నువ్వు సర్వ సృష్టికర్తవు అని జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సందర్భాన్ని మేము విశ్లేషించుటకు,
గ్రహించుటకు మీరిచ్చిన కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు తృణీకార దృక్పథాన్ని బట్టి అనేకులకు మనిషిగా ప్రేమించలేని ఈ పరిస్థితులలోనికి మేము దిగజారిపోతున్నటువంటి రోజులలో మేము బ్రతుకుతూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో మరి ఒక్కసారి నీ ప్రేమను వెల్లడి చేసినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను, తీరని రోగములతో ఉన్నటువంటి బిడ్డలను, అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. సర్వశక్తి కలిగినటువంటి నామంలో వారి యొక్క విశ్వాసమును బట్టి, యథార్థ జీవితాన్ని బట్టి, అయ్యా దేవా అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి పరిస్థితిని బట్టి మీరు సంరక్షించుమని, తాకుమని, వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించుమని విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా కుటుంబ సమస్యల చేత అనేకులు పీడించబడుతూ ఉంటున్నారు. సమాధానమును, నెమ్మదిని పొందలేక ఎందరో కోర్టుల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తన జీవితాన్ని ఇదిగో దుర్భరమైనటువంటి పరిస్థితిలోనికి దిగజార్చుకుంటున్నారు. వారిలో ప్రేమను, కనికరమును పెంపొందించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఒకరు గౌరవించుకొని పరిస్థితులను అర్థము చేసుకొని సమాధాన పడేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున ఉద్యోగాల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, పొలం పనులు, కూలి పనులు, చేతుల కష్టార్జితములను, పంట పొలాలను, పాడి పశువులను, సమస్త ఈవులను దీవించి ఆశీర్వదించి వారి అక్కరలను, అవసరతలను నెరవేర్చి ఈ దినమున ఇది జరగాలని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వాటన్నిటినీ నామంలో నెరవేర్చి మహిమ పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.